గ్రంథం గురుమిత్ర జర్నీ టు ఇక్సిట్లాన్ డాన్ యువన్. వ్యక్తిగత చరిత్రని తుడిచేయటం రెండో పాఠం. గురువారం 22 డిసెంబర్ 1960 డాన్ యువాన్ గోడకు ఆనుకొని అతనింటి తలుపు ప్రక్కన నేలపైన కూర్చుని ఉన్నాడు. పాల సీసాలు పెట్టుకునే చెక్క పెట్టెను నా వైపు తిప్పి, మా ఇంట్లో ఎట్లా ఉంటానో అట్లానే ఉండమని నన్ను కూర్చోమన్నాడు. నేను అతనికి కొన్ని సిగరెట్లు ఇచ్చాను. నేను వాటికి సంబంధించిన ఒక కార్టన్ తీసుకువచ్చాను. అతను పొగ త్రాగడని, అయితే నేను ఇచ్చిన బహుమతిని అంగీకరిస్తాడని అతను చెప్పాడు. మేము ఎడారి రాత్రులకు సంబంధించిన చల్లదనం మరి సంభాషణకు సంబంధించిన సాధారణ విషయాల గురించి మాట్లాడుకున్నాము. అతని యొక్క సాధారణ రోజువారీ విషయాలలో నేను కల్పించుకోవచ్చా అని నేను అతన్ని అడిగాను. చిట్లించుకున్న ముఖం లాంటిది పెట్టి నా వైపు చూసి అతనికి రోజువారీ విషయాలు ఏమీ లేవన్నాడు. కావాలంటే నేను అతనితో పాటు మధ్యాహ్నం అంతా ఉండొచ్చు అన్నాడు. నేను కొన్ని కుటుంబ వంశవృక్షం మరి బంధుత్వ చార్టులు తయారు చేశాను, ఎందుకంటే అతని సహాయంతో వాటిని పూరించాలి. మానవ జాతుల శాస్త్ర సంబంధ సాహిత్యం నుంచి ఆ ప్రదేశంలో ఉన్న భారతీయులకు ఉద్దేశించిన మరి సంస్కృత లక్షణాలకు సంబంధించిన పొడవైన జాబితాను కూడా సంకలనం చేశాను. నేను అతనితో పాటు ఆ జాబితా గుండా వెళ్తూ అతనితో సంబంధం ఉన్న అతని అంశాలను గుర్తుపెట్టాలి అనుకున్నాను. నేను బంధుత్వ చార్టులతో మొదలుపెట్టాను. మీ తండ్రిని మీరేమని పిలుస్తారు? నేను అడిగాను. నేను నాన్న అని పిలుస్తాను, చాలా గంభీరమైన మొహం పెట్టి అతను చెప్పాడు. నాకు కొంచెం చికాకు అనిపించింది, అయితే అతను అర్థం చేసుకోలేదనే తలంపుతో నేను కొనసాగించాను. నేను అతనికి ఆ చార్ట్ చూపించి దానిలో ఒక ఖాళీ తండ్రి గురించి మరి ఇంకొక ఖాళీ తల్లి గురించి అని వివరించాను. తండ్రికి మరి తల్లికి సంబంధించిన స్పానిష్లో మరి ఇంగ్లీష్లో ఉపయోగించే వివిధ మాటలని నేను ఉదాహరణగా ఇచ్చాను. బహుశా నేను తల్లిని మొదట తీసుకురావాల్సింది అని అనుకున్నాను. మీ తల్లిని మీరేమని పిలుస్తారు? నేను అడిగాను. నేను ఆమెను అమ్మా అని పిలుస్తాను, సరళమైన గొంతుతో అతను సమాధానం ఇచ్చాడు. నేను అనేది ఏంటంటే, మీ నాన్నని మరి అమ్మని పిలవటానికి మరింకా ఎటువంటి పదాలని ఉపయోగిస్తారు? వాళ్ళని మీరు ఎట్లా పిలుస్తారు? సహనంగా మరి మర్యాదగా ఉండటానికి ప్రయత్నిస్తూ నేను చెప్పాను. అతను తలను గోక్కుంటూ ఒక తెలివి తక్కువ ముఖ కవలికతో నా వైపు చూశాడు. గోలీ, వావ్ అతను అన్నాడు. నాకు తెలియని దాన్ని నువ్వు అడిగావు, నన్ను ఆలోచించని. ఒక్క క్షణం సంకోచం తర్వాత చూడటానికి అతనికి ఏదో గుర్తొచ్చినట్లుంది. అయితే నేను వ్రాసుకోవటానికి సిద్ధపడ్డాను. సరే, చాలా ఆలోచనలో మునిగిపోయినట్లుగా అతను అన్నాడు. వాళ్ళని నేను ఇంకా ఎట్లా పిలుస్తాను? నేను వాళ్ళని ఏయ్ నాన్న, ఏయ్ అమ్మా. నా కోరికకి వ్యతిరేకంగా నవ్వాను. అతని వ్యక్తీకరణ నిజంగా హాస్యాస్పదంగా ఉంది. అయితే నాతో హాస్యమాడుతున్న మూర్ఖపు ముసలివాడా లేదా నిజంగానే అవివేక అన్నది ఆ క్షణం నాకు తెలీదు. నా సహనాన్ని అంతా ఉపయోగించి, ఇవి చాలా సీరియస్ ప్రశ్నలు, అయితే ఫార్మ్ను పూరించడానికి నా పనికి ఇవి చాలా ముఖ్యమైనవని అతనికి వివరించాను. కుటుంబ వంశ వృక్షం మరి వ్యక్తిగత చరిత్రకు సంబంధించిన ఆలోచనను అతనికి అర్థమయ్యేటట్లు చేయటానికి నేను ప్రయత్నించాను. మీ తండ్రి మరి తల్లి పేర్లేంటి? నేను అడిగాను. స్పష్టమైన దయగల కళ్ళతో అతను నా వైపు చూశాడు. అటువంటి తెలివి తక్కువ సంభాషణతో నీ సమయాన్ని వృధా చేసుకోకు, మృదువుగా కానీ ఊహించినటువంటి వేగంతో అతను అన్నాడు. నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అదెట్లా ఉందంటే, ఎవరో ఆ మాటల్ని పలికినట్లుంది. ఒక క్షణం ముందు అతని తలను గోక్కుంటున్న తడబడే మూర్ఖపు భారతీయుడిగా ఉన్నాడు. అయితే ఒక క్షణం పాత్రలని తారుమారు చేసేశాడు. ఇప్పుడు నేను ఒక స్టూపిడ్ని. అహంకారం లేదా తిరస్కారం లేదా ద్వేషం లేదా ఏహ్య భావంకు సంబంధించిన చూపు కాదు అతను చూసింది.
అట్లా వివరించలేని అటువంటి చూపుతో అతను నా వైపు తేరుపార చూస్తున్నాడు. అతని కళ్ళు దయతో మరి స్పష్టంగా మరి చొచ్చుకుపోయేట్లుగా ఉన్నాయి. నాకు ఎటువంటి వ్యక్తిగత చరిత్ర లేదు. దీర్ఘ విరామం తర్వాత అతను అన్నాడు, ఒకరోజు వ్యక్తిగత చరిత్ర అన్నది నాకు ఇంకా ఎంతమాత్రం అవసరం లేదని నేను కనుక్కున్నాను. అయితే మద్యం సేవించటం లాగా నేను దాన్ని వదిలేశాను. అతను అన్నది ఏంటో నిజంగా నాకు అర్థం కాలేదు. హఠాత్తుగా నాకు నీరసం ఆవహించింది. భయపడ్డాను. అతన్ని అడగవచ్చని అతను నాకు భరోసా ఇవ్వటానికి నేను అతనికి గుర్తు చేశాను. అసలు అతనేమి అనుకోనన్నాడని అతను పునరుద్ఘాటించాడు. నాకు ఇంకా ఎంతమాత్రం వ్యక్తిగత చరిత్ర లేదు. అతను పరీక్షిస్తున్నట్లుగా నా వైపు చూశాడు. అది నాకింకా ఎంతమాత్రమూ అవసరం లేదు అని నేను అనుకున్నప్పుడు ఒకరోజు నేను దాన్ని వదిలేశాను. అతని మాటల్లోని గూఢార్థాలను కనిపెట్టడానికి ప్రయత్నిస్తూ అతని వైపు తేరిపార చూశాను. ఒకడెవరైనా అతని యొక్క వ్యక్తిగత చరిత్రని ఎట్లా వదిలేయగలడు? తర్కించే మూడ్లో నేను అడిగాను. ఒకడికి మొదటగా దాన్ని వదిలేయాలి అనే కోరిక ఉండాలి. అతను అన్నాడు, అయితే ఆ తర్వాత కొంచెం కొంచెంగా దాన్ని కత్తిరించుకుంటూ వెళ్ళటానికి శాంతియుతంగా ముందుకు సాగాలి. ఎవరికైనా కూడా అటువంటి ఒక కోరిక ఎందుకు ఉండాలి? నేను అన్నాను, నా వ్యక్తిగత చరిత్రలో నాకు భయంకరమైన తాపత్రయం ఉంది. నా కుటుంబ మూలాలు చాలా లోతైనవి. అవి లేకుండా నా జీవితానికి కొనసాగింపు లేదా లక్ష్యం లేదని నేను నిజాయితీగా భావిస్తాను. ఒకడు అతని యొక్క వ్యక్తిగత చరిత్రని వదిలేయటం అంటే మీరు అనేది ఏంటో బహుశా మీరే నాకు చెప్పాలి నేనన్నాను. దాంతోపాటు దూరంగా జరగటం అదే నేను అనేది విరుస్తున్నట్టుగా అతను సమాధానమిచ్చాడు. ఆ ప్రతిపాదన నాకు ఖచ్చితంగా అర్థం కాలేదని నేను ఒత్తిడి చేశాను. ఉదాహరణకి మిమ్మల్నే తీసుకోండి, నేను అన్నాను, మీరొక యూకి, మీరు దాన్ని మార్చలేరు. నేను యూకీనా? నవ్వుతూ అతను అడిగాడు, అది నీకు ఎట్లా తెలుసు? నిజం నేనన్నాను. ఈ సమయంలో ఖచ్చితంగా ఆ విషయం నాకు తెలీదు, కానీ మీకు తెలుసు. అది లెక్కలోకి వస్తుంది. అదే వ్యక్తిగత చరిత్రని తయారు చేస్తుంది. ఒక బలమైన మేకును లోపలికి దించాననిపించింది నాకు. నేను యూకీనా కాదా అని నాకు తెలుసన్న వాస్తవం దాని వ్యక్తిగత చరిత్రను తయారు చేయదు. అతను సమాధానం చెప్పాడు. అది ఎప్పుడైతే వేరే ఇంకెవరికో ఆ విషయం తెలిసినప్పుడు మాత్రమే అది వ్యక్తిగత చరిత్రగా తయారవుతుంది. అయితే నేను నీకు భరోసా ఇస్తున్నాను ఏమిటంటే అది ఖచ్చితంగా ఎవరికి ఎప్పటికీ తెలియదు. అతను ఏదైతే చెప్పాడో దాన్ని నేను అడ్డదిడ్డంగా వ్రాసాను. నేను వ్రాయటం ఆపి అతని వైపు చూశాను. అతన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. అతనికి సంబంధించిన నా అభిప్రాయంతోనే నేను మానసికంగా వెళ్తున్నాను. మా మొదటి కలయికప్పుడు అతను నా వైపు అనుమానాస్పద మరి అపూర్వమైన దారిలో చూసిన చూపు, అతని చుట్టూ ఉన్న ప్రతిదాని నుండి అంగీకారాన్ని అతను అందుకున్నాడని అతను ఏదైతే పేర్కొన్నాడో దాని ఆకర్షణ, ఒకసారి వచ్చే అతని హాస్యం, మరి అతని అప్రమత్తత, అతని తండ్రి మరి తల్లి గురించి నేను అడిగినప్పుడు అతని చూపుకు సంబంధించిన సదుద్దేశ్యంతో కూడిన మూర్ఖత్వం, మరి నన్ను వేరుగా చేసిన అతని యొక్క ప్రకటనలకు సంబంధించిన ఊహించలేని వేగం. నేను ఏంటనేది నీకు తెలుసు, నీకు తెలుసా? నేను ఏంటనేది నీకు తెలియదు, నీకు తెలుసా? నా ఆలోచనలు చదువుతున్నట్లుగా అతను అన్నాడు. నేను ఎవరిని లేదా నేనేంటి అనేది నీకు ఎప్పటికీ తెలియదు, ఎందుకంటే నాకు ఎటువంటి వ్యక్తిగత చరిత్ర లేదు. నాకు తండ్రి ఉన్నాడా అని అతను నన్ను అడిగాడు. నాకు ఉన్నాడని అతనితో చెప్పాను. అతని మైండ్లో ఏముందో అనే దానిని సంబంధించి నా తండ్రి ఒక ఉదాహరణ అని అతను చెప్పాడు. నా గురించి నా తండ్రి ఏమనుకునేవారో గుర్తు తెచ్చుకోమని నన్ను కోరాడు అతను. నీ గురించి ప్రతిదీ మీ తండ్రికి తెలుసు, డాన్ యువాన్ అన్నాడు. కనుక ఆయన నీ గురించి అన్నీ తెలుసుకున్నారు. ఆయనకు తెలుసు నువ్వు ఎవరో, మరి నువ్వేం చేస్తావో. అయితే నీ గురించి ఆయన మైండ్ను మార్చుకునేలా చేయగలిగే ఎటువంటి పవర్ ఈ భూమి మీద లేదు. నాకు తెలిసిన అందరికీ నా గురించి ఒక ఐడియా ఉంటుంది. అయితే నేను చేసే ప్రతిదీ నీ స్నేహితులతో, మరి నీ బంధువులతో, మరి నీ తల్లిదండ్రులతో చెప్పటం ద్వారా నీ వ్యక్తిగత చరిత్రను నువ్వు పునరుద్ధరిస్తూ ఉండాలి.
ఇంకొక వైపు నీకు ఎటువంటి వ్యక్తిగత చరిత్ర లేకపోతే ఎటువంటి వివరణలు అవసరం లేదు. నీ యొక్క చర్యలతో ఎవరూ కోపగించుకోరు లేదా భయాలు పడరు. అన్నింటికంటే మించి ఎవ్వరూ కూడా వారి యొక్క ఆలోచనలతో నిన్ను అనుమానించడం, విశ్లేషించడం, తీర్పునివ్వడం, నిన్ను తక్కువ చేయటం, నీపై అధికారం చెలాయించటం చేయరు. హఠాత్తుగా నా మైండ్లో ఆలోచన స్పష్టంగా తయారయ్యింది. నా అంతట నాకే దాని గురించి దాదాపుగా తెలుసు. అయితే నేను ఎప్పుడూ దాన్ని పరీక్షించుకోలేదు. వ్యక్తిగత చరిత్ర లేకపోవటం అన్నది నిజంగా ఆకర్షణీయమైన భావన. కనీసం వివేచనాత్మక స్థాయిలో ఏమైనప్పటికీ ఏదైనా భయపెడుతున్నదిగా, మరి అసహ్యమైనదిగా నేను అనుకున్నానో అది నాకు ఒంటరితనానికి సంబంధించిన భావాన్ని ఇచ్చింది. నేను నా భావనలను అతనితో చర్చించాలనుకున్నాను, కానీ నన్ను నేను సరిచూసుకోవటంలో ఉంచుకున్నాను. అప్పుడు నేను ఉన్న ఆ పరిస్థితిలో భయంకరమైన అసంగతమైనది ఏదో ఉంది. ఎవరికైతే ఖచ్చితంగా విశ్వవిద్యాలయం విద్యార్థికి సంబంధించిన లోకజ్ఞానం కలిగి లేదో అటువంటి ఒక ముసలి భారతీయుడితో తాత్విక వాదనలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉండటం అన్నది నాకు హాస్యాస్పదం అనిపించింది. అతని యొక్క కుటుంబం వంశవృక్షం గురించి అతన్ని అడగటానికి సంబంధించిన నా అసలు ఉద్దేశ్యం నుంచి ఏదో విధంగా అతను నన్ను అవతలికి వెళ్ళేట్లు చేశాడు. నాకు కావలసిందల్లా నా చార్ట్స్కి సంబంధించిన కొన్ని పేర్లు కావలసినప్పుడు దాని గురించిన సంభాషణ ఎట్లా ముగించామో నాకు తెలీదు. నాకు కావలసిన విషయం వైపు తిరిగి సంభాషణను తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తూ నేను అన్నాను, అది చాలా సులభం. అతను అన్నాడు, ఏ విధంగా మనం దాని గురించి మాట్లాడుకోవటం ఆపేశాం. ఎందుకంటే ఒకటి గతాన్ని గురించి ప్రశ్న అడగటం అన్నది తెలివి తక్కువ సంభాషణకు సంబంధించిన చెత్త అని నేను చెప్పాను. అతని గొంతు స్థిరంగా ఉంది. అతన్ని కొంచెం కూడా కదపటానికి ఎటువంటి దారి లేదని భావించి నేను నా ఎత్తులను మార్చాను. వ్యక్తిగత చరిత్ర ఉండకపోవడానికి సంబంధించిన ఐడియా అనేది ఒక రకంగా యూకీలు చేసేదా నేను అడిగాను. అది ఒక రకంగా నేను చేసేది. దాన్ని మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నా జీవితకాలం సమయంలో దాన్ని నేను నేర్చుకున్నాను. దాన్ని మీకు మీ తండ్రి నేర్పారా? లేదు, చెప్పాలంటే దాన్ని నా అంతట నేనే నేర్చుకున్నాను. అయితే దాని రహస్యాన్ని ఇప్పుడు నేను నీకు ఇవ్వబోతున్నాను. కనుక ఈరోజు నువ్వు ఉత్తి చేతులతో వెళ్ళవు. నాటకీయమైన గుసగుసలాడటంలోకి అతని గొంతును తగ్గించాడు. అతని అభినయానికి నేను నవ్వాను. ఈ విషయంలో అతను అద్భుతం అని నేను ఒప్పుకొని తీరాలి. పుట్టుకతోనే నటన పుణికిపుచ్చుకున్న అతని సమక్షంలో నేనున్నాను అనే ఆలోచన నా మైండ్లోకి వచ్చింది. దాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా అతను అన్నాడు, ఎందుకు వ్రాయకూడదు? వ్రాయటంలోనే నువ్వు చాలా సౌకర్యవంతంగా ఉన్నావు చూడటానికి. నేను అతని వైపు చూశాను. అయితే నా గందరగోళాన్ని నా కళ్ళు కప్పిపుచ్చాయి. అతని తొడలు చరిచి గొప్ప ఆనందంతో నవ్వాడు. మొత్తం వ్యక్తిగత చరిత్రను చెరిపేయటం అన్నది ఉత్తమం. నా గజిబిజి దారిలో నేను వ్రాసుకోవటానికి నాకు సమయాన్ని ఇస్తున్నట్లుగా అతను మెల్లగా చెప్పాడు. ఎందుకంటే ఇతరులకు సంబంధించిన అవరోధం కలిగించే ఆలోచనల నుండి అది మనల్ని స్వేచ్ఛగా చేస్తుంది. అతను నిజంగా ఆ మాట చెబుతుండటాన్ని నేను నమ్మలేకపోయాను. అది నాకు చాలా గందరగోళమైన క్షణం. అతను నా మోహాన్ని, నా అంతర్గత సంక్షోభాన్ని ఖచ్చితంగా చదివి దాన్ని వెనువెంటనే ఉపయోగించాడు. ఉదాహరణకి నిన్నే తీసుకో. అతను చెబుతూనే ఉన్నాడు, ఇప్పటికిప్పుడు నీకు తెలీదు నువ్వు వస్తావో లేదో, లేదా వెళ్ళిపోతావో. అయితే అదట్లా. ఎందుకంటే నేను నా వ్యక్తిగత చరిత్రను చెరిపేశాను. నేను కొంచెంగా నా జీవితం చుట్టూ, మరి నా చుట్టూ పొగమంచును సృష్టించుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఎవరిని లేదా నేనేం చేస్తానని ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కానీ మీ అంతట మీకు తెలుసు మీరు ఎవరనేది. మీకు తెలియదు. నేను అడ్డుపడ్డాను. నువ్వు పందెం కాయి, నాకు తెలియదని ఆశ్చర్యంతో అతను అని నా ఆశ్చర్యకరమైన చూపుకు నేలపై పడి దొర్లుతూ నవ్వుతున్నాడు. నేను ఎదురు చూస్తున్నట్లుగా, అతనికి తెలుసు అని చెప్పబోతున్నట్లుగా నన్ను నమ్మించటానికి అతను సుదీర్ఘ విరామాన్ని ఇచ్చాడు. అతను మభ్యపెట్టడం అన్నది చాలా భయపెడుతున్నట్లుగా ఉంది నాకు. వాస్తవానికి నేను భయపడ్డాను. అదే నేను ఈరోజు నీకు ఇవ్వబోతున్న చిన్న రహస్యం. చిన్న స్వరంతో అతను అన్నాడు, ఎవ్వరికీ నా వ్యక్తిగత చరిత్ర తెలియదు. ఎవ్వరికీ తెలియదు నేను ఎవరినో లేదా నేనేం చేస్తానో. కనీసం నాకు కూడా తెలియదు.
అతని కళ్ళు రెండు చాలా దగ్గరికి మూశాడు. అతను నా వైపు చూడటం లేదు, కానీ నా కుడి భుజం పైనుంచి అవతలికి చూస్తున్నాడు. అతను బార్సిపెట్లు వేసుకుని కూర్చుని ఉన్నాడు. అతని వెన్నుపూస నిఠారుగా ఉంది. అయినప్పటికీ చూడటానికి అతను చాలా విశ్రాంతిగా ఉన్నట్లున్నాడు. ఆ క్షణం అతను క్రూరత్వానికి సంబంధించిన నిజమైన బొమ్మలా ఉన్నాడు. నా చిన్నతనానికి సంబంధించిన శృంగారభరిత సరిహద్దు ధారావాహిక గాథలలోని రొమాంటిక్ పాంటియర్ సాగాస్ ఒక ఎర్రతోలు యుద్ధవీరుడిలా, ఒక భారతీయ నాయకుడిలా నేను అతను ఊహించుకున్నాను. నా కాల్పనికత నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది. అయితే అనిశ్చితికి సంబంధించిన చాలా కృత్రిమమైన భావన నన్ను కమ్మేసింది. నేను నిజాయితీగా చెప్పగలను, అతన్ని చాలా ఎక్కువగా ఇష్టపడ్డానని. అయితే అదే సమయంలో అతనంటే భయంకరమైన భయం కలిగిందని కూడా నేను చెప్పొచ్చు. చాలాసేపు అతను అట్లా తదేకంగా చూడటంలోనే ఉన్నాడు. ఇదంతా నేనే అయిపోయినప్పుడు నేను ఎవరు అనేది నాకు ఎట్టా తెలుస్తుంది? అతని తల సౌజ్ఞతో చుట్టుప్రక్కలంతా చూపిస్తూ అతను అన్నాడు. అతను ఒక్క క్షణం నా వైపు చూసి నవ్వాడు. కొంచెం కొంచెంగా నీ అంతట నువ్వు నీ చుట్టూ పొగమంచును సృష్టించుకోవాలి. ఏది కూడా ఇంకెంత మాత్రం ఖచ్చితం లేదా వాస్తవం కానంత వరకు, ఏది కూడా మంజూరు లేదా ఆమోదంగా గ్రాంటెడ్ తీసుకోనంతవరకు నీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని నువ్వు తుడిచేయాలి. ఇప్పుడు నీ సమస్య ఏంటంటే నువ్వు చాలా నిజం, నీ గట్టి ప్రయత్నాలు అన్నవి చాలా నిజం, నీ మానసిక స్థితులు అన్నవి చాలా నిజం. ఈ విషయాలను కూడా ఆమోదంగా గ్రాంటెడ్ కోసం తీసుకోకు. నీ అంతటి నువ్వు నిన్ను తుడిచేసుకోవటం మొదలు పెట్టాలి. దేని గురించి? కయ్యానికి కాలు దువ్వే వాడిలా నేను అడిగాను. అప్పుడు నాకు స్పష్టమయ్యింది. అతను నాకు ప్రవర్తనను నిర్దేశిస్తున్నాడు. ఎప్పుడైతే నేనేం చెయ్యాలో అని నాకు చెప్పటానికి ఎవరో ఒకరు ప్రయత్నిస్తుంటారో, నా మొత్తం జీవితంలో ఆ సమయంలో నేను ఒక బ్రేకింగ్ పాయింట్కి చేరుకున్నాను. ఏం చెయ్యాలో చెప్పించుకున్నాను అనేటువంటి మామూలు ఆలోచన వెనువెంటనే నన్ను ఆత్మరక్షణలోకి నెడుతుంది. మొక్కల గురించి తెలుసుకోవాలని నువ్వు చెప్పావు. నింపాదిగా అతను చెప్పాడు. ఏమీ లేని దానికోసం నువ్వు ఏదో ఒకటి పొందాలనుకుంటున్నావా? ఇదంతా ఏమనుకుంటున్నావు నువ్వు? మనం ఏ అంగీకారానికి వచ్చాం అంటే నువ్వు నన్ను ప్రశ్నలు అడగవచ్చు. అయితే నాకు తెలిసింది నేను నీకు చెబుతాను. నీకు అది నచ్చకపోతే మనిద్దరం ఒకరితో ఒకరు చెప్పుకోవటానికి అక్కడేమీ లేదు. అతని యొక్క ముక్కుసూటితనం నన్ను ఇబ్బందికి గురి చేసింది. మరి ఇష్టం లేకుండానే అతను నిజమని నేను అంగీకరించాడు. అప్పుడైతే ఈ రకంగా చెప్పుకోవచ్చు. అతను చెబుతున్నాడు, మొక్కల గురించి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే అయితే వాటి గురించి చెప్పటానికి నిజంగా అక్కడేమీ లేదు కనుక నువ్వు ఖచ్చితంగా మిగిలిన విషయాల నడుమ నీ వ్యక్తిగత చరిత్రను తుడిచేయాలి. ఎట్లా? నేను అడిగాను. సాధారణ విషయాలతో ఉండటం, నువ్వు వాస్తవంగా ఏం చేస్తావో బహిర్గతంగా చేయకుండా ఉండటం లాంటివి. తర్వాత నువ్వు బాగా తెలిసిన వాళ్ళందరినీ నువ్వు వదిలేయాలి. ఈ రకమైన దారిలో నీ చుట్టూ పొగమంచు నిర్మించుకోవాలి. కానీ అది అసంగతమైనది. నేను ఆక్షేపించాను. జనాలు నా గురించి ఎందుకు తెలుసుకోకూడదు? దాంట్లో తప్పేముంది? తప్పేంటంటే ఎప్పుడైతే వాళ్ళకు నువ్వు తెలిసి ఉంటావో, నువ్వు మంజూరు లేదా ఆమోదం గ్రాంటెడ్ కోసం తీసుకోబడిన వ్యవహారానివి అయితే ఆ క్షణం నుంచి వాళ్ళ ఆలోచనలకు సంబంధించిన ముడిని నువ్వు తెంపలేవు. తెలియకుండా ఉండటానికి సంబంధించిన అంతిమ స్వేచ్ఛను నేను వ్యక్తిగతంగా ఇష్టపడతాను. స్థిరమైన ఖచ్చితత్వంతో ఎవ్వరికీ నేను తెలియదు. ఉదాహరణకి జనాలకి నువ్వు తెలిసిన దారిలో. కానీ అది అబద్ధం. నిజాలు లేదా అబద్ధాలని నేను ఏమీ పట్టించుకోను. అతను తీవ్రంగా అన్నాడు. నీకు వ్యక్తిగత చరిత్ర ఉన్నప్పుడు మాత్రమే అబద్ధాలు అనేవి అబద్ధాలు. జనాలను ఉద్దేశపూర్వకంగా గందరగోళపరచడం లేదా వాళ్ళను తప్పుదోవ పట్టించడం నాకు ఇష్టం ఉండదు అని వాదించాను. అతని సమాధానం ఏంటంటే, ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరిని నేను తప్పుదోవ పట్టించాను అన్నాడు. ఈ ముసలాయన నా జీవితంలోని గాయాన్ని తట్టిలేపాడు. అతను అన్న దాని అర్థం ఏంటో లేదా ఎల్లవేళలా నేను జనాలని గందరగోళపరుస్తానని అతనికి ఎట్లా తెలుసని అతన్ని అడగటానికి నేను విరామం తీసుకోలేదు. వివరణ ద్వారా నన్ను నేను రక్షించుకోవటానికి అతని
మామూలుగా స్పందించాను. నా కుటుంబం మరి నా స్నేహితులు నేను ఆధారపడ తగిన వారిని కాదని అనుకునేవారు అనే బాధాకరమైన విషయం నాకు తెలుసు. కానీ వాస్తవానికి నేను నా జీవితంలో ఒక అబద్ధం కూడా చెప్పలేదు. ఎట్లా అబద్ధం ఆడాలో నీకు ఎప్పుడూ తెలుసు అతను అన్నాడు. ఇక్కడ మిస్ అవుతున్న ఒకే ఒక్క విషయం ఏమిటంటే అబద్ధం ఎందుకు చెప్పాలో నీకు తెలియకపోవటం. ఇప్పటికీ కూడా నేను ఆక్షేపించాను. నేను నమ్మదగిన వాడిని కాదని ప్రజలు ఆలోచించటానికి సంబంధించి నిజంగా నేను అలసిపోయాను, మరి అసక్తంగా అవ్వటాన్ని మీరు చూడరా నేనన్నాను. కానీ నువ్వు నమ్మదగిన వాడివి నిశ్చయంగా అతను సమాధానమిచ్చాడు. డామన్ ఇట్ టు హెల్ మాన్. నేను కాదు, నేను మొరపెట్టాను. నా మానసిక స్థితి అతన్ని సీరియస్లోకి ప్రేరేపించడానికి బదులుగా వెర్రిగా నవ్వేటట్లు చేసింది. అతని యొక్క ప్రమాదకరమైన ధైర్యానికి మరి ఉన్నది ఉన్నట్లు చెప్పే తత్వానికి ఆ ముసలాయనని విలువలేనివాడిగా పరిగణించాను. అనుకోకుండా అతను నా గురించి చెప్పిందంతా నిజమే. కొంతసేపటి తరువాత నేను స్థిమితపడ్డాను. అయితే అతను మాట్లాడటం కొనసాగించాడు. ఒకడికి ఎప్పుడైతే వ్యక్తిగత చరిత్ర ఉండదో అతను వివరించాడు. ఒకడు చెప్పేది ఏదైనా అబద్ధంగా తీసుకోవటానికి ఉండదు. నీ సమస్య ఏంటంటే నువ్వు ప్రతి ఒక్కరికి వివరించాలి, ఇష్టం లేకుండా కూడా. అయితే అదే సమయంలో నువ్వు దానికి సంబంధించిన కొత్తదనాన్ని, తాజాదనాన్ని అట్లాగే ఉంచాలనుకుంటావు. బాగుంది, నువ్వు చేసినది ప్రతిదాన్ని వివరించిన తరువాత నువ్వు ఉత్తేజుడివి కాలేకపోవటం వలన నువ్వు వెళ్తూ ఉండే క్రమంలో నువ్వు అబద్ధం ఆడుతావు. మా సంభాషణకు సంబంధించిన పరిధి వలన నేను నిజంగా తికమక పడ్డాను. అతని అర్థాలపై లేదా నేను ఆలోచించకుండా చేసే పనులపై ఉద్దేశపూర్వకమైన విరామం కంటే బదులుగా అతను చెప్పే దానిపైన ఏకాగ్రతను ఉంచుతూ మా ఇద్దరి ఇచ్చిపుచ్చుకున్నవి అన్నీ ఎంత సరైన దారిలో అయితే అంత సరైన దారిలో అన్ని వివరాలని నేను వ్రాసాను. ఇప్పటి నుంచి అతను అన్నాడు, నువ్వు చేసే పనులు జనానికి చూపించటానికి ఎటువంటి శ్రద్ధ తీసుకుంటావో నువ్వు మామూలుగా జనాలకి చూపించాలి. కానీ ఖచ్చితంగా నువ్వెట్లా దాన్ని చేశావు అనేది ఎప్పుడు చెప్పకుండా. నేను రహస్యాలను దాచలేను. నేను మొరపెట్టుకున్నాను, మీరు చెబుతున్నది నాకు ఉపయోగం లేనిది. అయితే మారు కళ్ళతో తీవ్రమైన ప్రకాశంతో మరి మాట తుంచుతున్నట్లుగా అతను అన్నాడు. ఒక విచిత్రమైన క్రూర జంతువులా ఉన్నాడు అతను. అయినప్పటికీ అతని మాటకు సంబంధించి మరి అలాగే అతని ఆలోచనలో అతను పొందికగా ఉన్నాడు. నా చికాకు నన్ను చికాకు పరిచే గందరగోళంలోకి దారితీసింది. చూడు, అతను కొనసాగించాడు, మనకి 2 ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయి. అయితే మనం ప్రతి ఒక్కదాన్ని ఖచ్చితంగా మరి వాస్తవంగా తీసుకుంటాం లేదా తీసుకోం. మనం మొదటి దాన్ని అనుసరిస్తే ప్రపంచంతోనూ మరి మనతోనూ విసిగిపోయి మన జీవితాన్ని మరణంతో ముగిస్తాం. ఒకవేళ మనం రెండవ దాన్ని అనుసరించి వ్యక్తిగత చరిత్రను తుడిచేస్తే ఎవ్వరికీ కాదు, కనీసం మనకి కూడా కుందేలు ఎక్కడి నుంచి బయటకు వస్తుందో, మరణం సంభవిస్తుందో తెలియనటువంటి చాలా అద్భుతమైన మరి రహస్యమైన స్థితి అయిన పొగ మంచును మనం మన చుట్టూ సృష్టించుకుంటాం. వ్యక్తిగత చరిత్ర చెరిపేసుకోవటం అన్నది అభద్రతా భావానికి సంబంధించిన అనుభూతిని పెంచటం మాత్రమే చేస్తుందని నేను ఉద్ఘాటించాను. ఎప్పుడైతే ఏది కూడా ఖచ్చితంగా కాదు, మనం జాగరూకతతో ఉంటాం. మన మునివేళ్లపైన శాశ్వతంగా అతనన్నాడు. మన మునివేళ్లపైన ఎప్పుడైతే ఏది కూడా ఖచ్చితంగా కాదో మనం జాగరూకతతో ఉంటాం. మన మునివేళ్లపైన శాశ్వతంగా అతనన్నాడు. మనకి ప్రతి ఒక్కటి తెలుసు అన్నట్లుగా ప్రవర్తించడం కంటే ఏ పొద వెనకాల కుందేలు దాక్కుని ఉందో తెలియకపోవటం చాలా ఉత్తేజకరంగా ఉంటుంది. చాలాసేపు అతను ఇంకా ఎటువంటి మాట మాట్లాడలేదు. పూర్తి నిశ్శబ్దంలో బహుశా 1 గంట గడిచిపోయింది. ఏం అడగాలో నాకు తెలియలేదు. చివరికి అతను లేచి నిలబడి అక్కడి దగ్గరలో ఉన్న పట్టణంలో అతన్ని దింపమని అడిగాడు. ఎందుకో తెలియదు కానీ మా సంభాషణ నాలోని శక్తిని హరించి వేసింది. నాకు నిద్ర వచ్చేటట్లుగా ఉంది. దారిలో అతను నన్ను కారు ఆపమని నేను రిలాక్స్ అవ్వాలనుకుంటే నేను రోడ్డు ప్రక్కగా పైన చదునుగా ఉన్న కొండనెక్కి నా తలను తూర్పు వైపుకు ఉంచి నేను నా పొట్టపైన పడుకోవాలన్నాడు.
చూడటానికి అతను ఆతృతకి సంబంధించిన భావనతో ఉన్నట్లున్నాడు. నేను అతనితో వాదించదలుచుకోలేదు, లేదా బహుశా కనీసం మాట్లాడటానికి కూడా. నేను చాలా అలసిపోయి ఉన్నాను. నేను కొండనెక్కి అతను సూచించినట్లు చేశాను. నేను 2 లేదా 3 నిమిషాలు మాత్రమే పడుకున్నాను, కానీ నేను నా శక్తిని తిరిగి పునరుద్ధరించుకోవటానికి అది సరిపోయింది. ఎక్కడైతే అతను నన్ను దించమన్నాడో ఆ పట్టణంలోని కూడలికి మేము సాగాము. తిరిగిరా. కారు నుంచి బయటకు అడుగు పెట్టగానే అతను అన్నాడు, తిరిగి రావటం మర్చిపోకు.